ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు ఎందుకంటే ప్రతి థర్డ్ సాటర్డే మా పిహెచ్సిస్లో మేము మొత్తం క్లీన్ చేయించుకోవడం, నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ గురించి ప్రజలకు వివరణ ఇవ్వడం, నెక్స్ట్ మొక్కల గురించి వాటిని తీయడం, ఈ మాన్సూన్లో సీజనల్ డిసీజ్ గురించి సార్ మెయిన్గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాం సార్ ప్రజలకు. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది? చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్, ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్లో డెంగ్యూ కేసు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంట్ అది తగ్గుద్ది సార్. దానివల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందమ్మా ఇవి మనం చేసిన తర్వాత? ఈ 7-8 మంత్స్లో ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్క్యులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మా? సర్క్యులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏది కూడా వేస్ట్ కాదు. ప్రతి ఒక్క దానికి వేస్ట్ నుంచి హౌ టు క్రియేట్ వెల్త్, రీసైక్లింగ్, రీయూజ్ అండ్ ఆల్సో వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ డిక్రీజ్ చేయొచ్చు సార్. అదేమ్మా, దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. దాన్ని సర్క్యులర్ ఎకానమీ. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ రూట్ అండ్ మళ్ళీ మన సాయిల్ మనం మళ్ళీ యూజ్ చేయాలి. ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? ఎంతమ్మా? 200 మెంబర్స్ బ్యాచ్. మీ ఒక బ్యాచా? ఒక బ్యాచ్. ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 బ్యాచ్. 17. అది అయిపోయింది సార్. మెడికల్ ఆఫీస్కి స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో, లేకుంటే తగ్గాయా? బాగున్నాయి సార్ స్టాండర్డ్స్. పాత కాలేజ్ ఎప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? నీదమ్మా? రాజమండ్రి. ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా? చాలా మార్పులు వచ్చాయి సార్. బేసిక్ థింగ్ ఈజ్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం. యాజ్ అ డాక్టర్ మాకు బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ సాసా ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టర్ బార్న్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్. డెంగ్యూ, మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుతుందా? మరి హాస్పిటల్